ఏనుగు ముఖాన్ని తెలిసో తెలియకో మీరు చూశారు కాబట్టి దురదృష్టం పక్కకెడుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. అంతటి అనుగ్రహాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరు అంటే ఒక్క ఏనుగు ముఖంతో ఉండేటటువంటి విఘ్నేశ్వరుడి వలన మాత్రమే సంభవమవుతుంది. అందుకే శ్లోకం పూర్తి చేస్తూ కళ్యాణ రూప అన్నారు శంకరాచార్య. కళ్యాణ రూప అంటే చూసినంత మాత్రం చేత ఎవరు మోహనమో, ఎవరు శుభములను రక్షించగలరో అటువంటి వాడిని కళ్యాణమూర్తి అని పిలుస్తారు. మనకి శుభములను ఇవ్వగలిగిన వాడు. ఆయనకి మీరు ప్రత్యేకంగా ఇంకా ఏం చేశారు అన్నదాంతో సంబంధం ఉండదు. మీరు ఒక్కసారి ఆయన వంక చూస్తే ఆయన సమస్త అనుగ్రహములను అలా ఇవ్వగలిగినటువంటి కళ్యాణ రూపం ఉన్నవాడు కాబట్టి అంత గొప్ప ఏనుగు ముఖంతో ప్రకాశిస్తుంది.